నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు వ్యాధులు, ఆరోగ్య అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. కొత్తవలస 2లో గల కేపీఎం ఉన్నత పాఠశాలను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య, ఉపాధ్యాయ సిబ్బందితో విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ వివరాలపై సమీక్షించారు. ఆరోగ్య వివరాల రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల లభ్యత, WIFS కార్యక్రమ నిర్వహణపై సిబ్బందిని ఆరా తీసి విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య అంశాలపై వారికున్న పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆరోగ్య సూత్రాలను తెలియజేసే ఫ్లిప్ చార్ట్లు, కరపత్రాలను విద్యార్థులచే చదివించి అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో అనేక వ్యాధులను దూరంగా ఉండవచ్చని, వీటిలో ముఖ్యంగా చర్మ వ్యాధులు, నులిపురుగుల సంక్రమణ నియంత్రించవచ్చని తెలిపారు. చేతులు పరిశుభ్రతపై అందరిచే డెమో చేయించి ఆవశ్యకత తెలియజేశారు. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలని, వీటి వల్ల ఆకలి మందగించి పోషకాహార లోపం ఏర్పడుతుందన్నారు. రక్తహీనత, ఎనీమియా, మలేరియా, జాండీస్, క్షయ, లేప్రసీ మరియు సీజనల్ వ్యాధులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించి అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది అన్ని పాఠశాలల్లో వీటిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ వై గణేష్, డాక్టర్ MGM చాంద్, ప్రధానోపాధ్యాయులు వై అప్పలనాయుడు, ఇన్ఛార్జ్ ఎం నాగభూషణ్ రావు, సూపర్వైజర్ ఇందిరా, ANM సునీత, వైద్య, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మలేరియా రోగి నుండి ఆరోగ్యవంతులకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు రోజు విడిచి రోజు జ్వరం వచ్చుట, తలనొప్పి, వణుకుతో కూడిన చలి రావటం మరియు చెమటలు పట్టడం. పరీక్షలు పైన చెప్పబడిన లక్షణాలు వణుకుతో మత్తయి చక్కలాగా ఉండడం మరియు చెవులపై బొడిపెలు, నోడ్యూల్స్, కనుబొమ్మల మధ్య వెంట్రుకలు రాలిపోవడం, కనుబొమ్మలు మూసుకుపోవడం, లేదా కామెర్లు, మూడోది టీబీ లేదా క్షయ, నాలుగోది ఫీవర్, మలేరియా జ్వరం, అలాగే ఐదోది లెప్రసీ, కుష్ఠవ్యాధికి సంబంధించి. ఈ 5 కూడా ఏంటి అంటే చెప్పగలగాలి. కామెర్లు అంటే లెప్రసీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే 5 వ్యాధులు చెప్పామో ఈ 5 వ్యాధుల లక్షణాలకు సంబంధించిన ఈ పాంప్లెట్స్ని అతికిస్తాము. మీరు వీలున్న సందర్భాలందరూ చదువుకోండి. అర్థమైందా? ఎవరు వచ్చినా సరే 5 వ్యాధులకు సంబంధించి ఏమడిగినా కనీసం 2 లక్షణాలను ఎలా గుర్తు